ఈ ఏడాది జూన్ 24న జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఖరారు చేశారు. జపాన్, చైనా, లండన్ అంటూ వేర్వేరు దేశాల్లో రాజధాని నిర్మాణం కోసం కంపెనీలను ఆహ్వానించామంటూ 2 ఏళ్లుగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఊహించిన విధంగానే సింగపూర్ కంపెనీలకు కాంట్రాక్టులు ఓకే చేసేశారు. ప్రభుత్వం తరపున అమరావతి డెవలప్మెంట్ కంపెనీ 2 సింగపూర్ కంపెనీలతో ఓ కన్సార్షియంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. సింగపూర్ కంపెనీలకు ఊహించని రీతిలో 58% వాటా, ప్రభుత్వం ఆధీనంలోని అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్కు మాత్రం 42% వాటా ఇస్తూ ప్రకటన చేశారు చంద్రబాబు. సీడర్ క్యాపిటల్లోని మొత్తం 1691 ఎకరాలను కూడా అప్పగించేశారు. ఇందులో 50 ఎకరాలు నామమాత్రపు ధరకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మరో 200 ఎకరాలను 4 కోట్ల రూపాయల చొప్పున అప్పగించేశారు. భవిష్యత్తులో ఈ ధర కన్నా భూమి ధర తగ్గిన మొత్తాన్ని ప్రభుత్వం పరిహారంగా కూడా చెల్లిస్తుందని బంపర్ ఆఫర్ ఇచ్చారు. 1 టైం స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, కేవలం 500 రూపాయలకే ఇసుక సరఫరా కూడా చేస్తామని కూడా వరాలు కురిపించారు. అలాగే సీడ్ క్యాపిటల్కు వెళ్లే రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, తాగునీరు, శానిటేషన్, ఇతర సదుపాయాల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇన్ని ఆఫర్లు ఇచ్చినా వచ్చే రెవెన్యూలో ప్రభుత్వానికి వచ్చే వాటా ఎంత అన్నదానిపై ఇప్పటికీ ఆన్సర్ లేకుండా పోయింది. చివరికి ఇదే అంశం కోర్టులో వాద్యానికి దారితీసింది.